చేసినాడు పిల్లగాడు గోరియల్లమయ్యా గురిసిట్టు పిల్లగాడు గుండెల్లమయ్యరా మగజుడు భక్త ప్రహ్లాదుడు తల్లి చేత లీలవతి చేత వరి పొడు కుక్కలు అన్నం తిన్నడమ్మా మూడు బుక్కల అన్నం ఎప్పుడు తిన్నడో ప్రహ్లాదుడు కొడుక హరిపతుల మానురా కొడుక అని చెప్పి ఆ కట్టను లీలవతి చెబుతున్నదాట హరినామమును వద్దకు ఎవరు కొడక నీ తండ్రి తిన్నోడు కాదు కొడక నీ తండ్రి పానాల పుత్తోడు నా కొడక పానాల పుత్తోడు మీ తండ్రి చిన్నోడు కాదు హరినామం పనిచేయి కొడక ప్రహ్లాద అని చెప్పి లీలావతి చెప్పుతున్నా అరే లీలావతి చెప్పిన మాటలన్నీ కొడుకు ప్రహ్లాదుడు ఎప్పుడు విన్నాడు అమ్మా హరినామ బందేయి అని చెప్పి ఎట్లా వరకుతుండే అమ్మా బందేయి అంటే పిల్లగాడమంటాడు నేను బందేయవోను హరి తపముకు మించిన నామేమున్నదైనా హరినామకు మించిన నామం హరివతులకి మించిన సేవలే లేకపోయినా నమో శ్రీమన్నారాయణ నమో నారాయణాయ పిల్లగాని మాటలైనా కన్న తండ్రి ఇన్నడాట దబదబ వచ్చినాడు ఇరంత కట్టిపుడు దబదబ వచ్చిండు పిల్లగాని రెట్ట పట్టిండా కొడుక నీ ప్రాణము తీసేదాను నాకు శత్రువు అయినా హరిభజన నానం అంటున్నా నా తమ్ముడిని అంపిన పారోడు ఆ శ్రీహరి పేరు మన ఇంట్లో ఇస్తున్నావా వద్దు వద్దు కన్న కొడక కొడక హరిభజన మానుకో హరిభజన మానుకో కొడక ఆ హరి నాకు శత్రువు అని చెప్పి కచ్చుడు ఎప్పుడు చెప్పిండో తండ్రి ఇరంజ కచ్చుడా నేను హరిభజన మానవోను హరిభజన నేను మానవోను అని చెప్పి ఆ యొక్క పిల్లగాడు ప్రహ్లాదుడు పలికిన్నాడు అరే మాన నేను హరిభజన మాన అని చెప్పి అన్నప్పుడే గుండెల గుబిలు ఉన్నది పక్కన జల్లు పన్నది పిండి పట్టి దంతాల యొక్క పడపడ యొక్క దంతాలు ఎప్పుడు ఉరికిండో తెల్లని గుడ్డకు తెచ్చి నువ్వు నా కడుపు కాదు నేను నీకు తండ్రిని కాదు నీ ప్రాణం తీపిస్తానని చెప్పి ఎప్పుడు అన్నాడు రే పట్టుదోరా ఎక్కడ పోతే మంత్రులారా రాజు ఆజ్ఞ పెట్టినప్పుడు బట్టలు దప్ప చేరవచ్చు అరే చేరవచ్చి అయ్యా హిరణ్యకశిపుడా నమో నమః ఎందుకు